ప్రతినిధి కృష్ణ. విజయనగరం జిల్లాలోని దత్తరాజ మండలంలోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నాం, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్నాం. అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 10వ తరగతి పరీక్షలు వారం 10 రోజుల్లో ఉన్నాయి. ఆ పిల్లలకి ఎలా క్లాసులు తీసుకుంటున్నారో సార్ ఇక్కడ ఉన్నారు. సార్ ప్రిన్సిపల్ సీతారాం గారితో మనం ఉన్నాం. సార్ని అడిగి మనం తెలుసుకుంది స్కూల్ తాను మంచి సెటిల్. సార్ సార్ నమస్కారం సార్. నా పేరు కృష్ణ. మీ పేరు ఏం కదా సార్? నా పేరు సీతారాం. నేను ఇక్కడ ప్రిన్సిపాల్గా చేస్తున్నాను. మాకు ఇది అత్యధిక ప్రమాణాలతో కూడుతున్నటువంటి విలువలతో కూడుతున్నటువంటి విద్యను పిల్లలకు అభ్యసిస్తున్నారండి. పిల్లలు ఇక్కడ 24 గంటలు పిల్లలతో పాటు ముందు పిల్లలతో వాళ్ళ క్రమశిక్షణ పద్ధతిలో విద్యను నేర్పిస్తున్నామండి. అన్ని రకాలుగా మా వాళ్ళ జిల్లాలో ఒక ఉత్తమ స్కూల్గా ఇది ఏర్పాటు అంటే ఆ విధంగా అభివృద్ధి మార్గంలో వెళ్తుందండి. ఏ సంవత్సరం చూసినా 10వ తరగతిలో మేము మంచి ఫలితాలు 100% ఫలితాలు సాధిస్తున్నాము. అందులో మాకు గత సంవత్సరం అయితే 586 మార్కులతో 11 మంది విద్యార్థులు వచ్చారండి. తర్వాత ఆల్ ఫస్ట్ క్లాసెస్ అండి. ప్రతి ఏడాది కూడా మేము ఏంటంటే 100% రిజల్ట్ సాధిస్తున్నాము. అయితే సార్ ఇప్పుడు ఈ 10వ తరగతి పిల్లలకి ఎప్పటి నుంచి పరీక్షలు సార్? ఈ నెల మార్చి 17 నుంచి పరీక్షలు అండి. అయితే మా పిల్లలకి 10th క్లాస్ వాళ్ళకి స్పెషల్గా ఏంటంటే నవంబర్లో డిసెంబర్లోనే మా కోర్సెస్ కంప్లీట్ అయిపోతాయండి. సంక్రాంతి హాలిడేస్ పిల్లలకి వచ్చిన తర్వాత ఈ నెల సంక్రాంతి జనవరి నెల 21 నుంచి ఇప్పటి వరకు పరీక్షలు అవుతూనే ఉన్నాయండి. ప్రతి ఒక్క లెసన్ పైన వాళ్ళకి మంచి అవగాహన ఉందండి. ప్రతి లెసన్ పైన కూడా పరీక్షలు ఉంటాయి. షార్ట్ క్వశ్చన్స్, డీప్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రతి లెసన్ మీద ఉంటాయండి. ఆ కారణం చేత మేము 100% రిజల్ట్ సాధిస్తాం. ఓకే సార్. అయితే 10వ తరగతి పిల్లలకి మీరు ఎప్పటి నుంచి ఎక్స్ట్రా క్లాసులు ఇస్తున్నారు, అలాగే ఏ అవర్లోనే మీరు ఇస్తున్నారు, వాళ్ళకి ఆ క్లాసు ఎక్స్ట్రా క్లాసులు ఇచ్చేటప్పుడు ఎవరైనా టీచర్లు పెడుతున్నారా? మేము టీచర్స్ 24 గంటలు టీచర్స్ ఉంటారు. రాత్రి కేర్ టేకర్ కూడా ఉంటారండి పిల్లల్ని చూడడానికి. తర్వాత ఏంటంటే మేము 10th క్లాస్కి మొదటి నుంచి కూడా ప్రత్యేక క్లాసులు తీసుకుని ఉంటామండి. రాత్రి ఇప్పుడైతే 10th క్లాస్ పరీక్షలు దగ్గరికి వచ్చాయి కాబట్టి మేము గత నవంబర్ నుంచే ఎర్లీ మార్నింగ్ స్టడీ 4:30 గంటలకు పిల్లలకి ఎర్లీ మార్నింగ్ లేపుతామండి. అప్ టు 7 o'clock వరకు వాళ్ళకి స్టడీ ఉంటుందండి. వాళ్ళతో పాటు ఆ టీచర్ సబ్జెక్ట్ కన్సర్న్ టీచర్ కూడా ఉంటారండి. అలాగే అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి పరీక్షలు అయిన తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు స్పెషల్ టైం టేబుల్ కూడా వేస్తారండి. 1 hour లేకపోతే 2 hours సబ్జెక్ట్ 2 hours సబ్జెక్ట్ చెప్పుకున్న ఆ సబ్జెక్ట్ కన్సర్న్ టీచర్ వెళ్ళి చదివిస్తారండి. సార్ ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు టోటల్గా ఎంతమంది సార్? యాక్చువల్గా అయితే 80 మంది అండి. ఈ సంవత్సరం మధ్యలో టీసీలు ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోయిన పిల్లలు ఇక్కడ ఈ డిసిప్లైన్కి ఈ వాతావరణానికి మిడిల్ కొంతమంది పిల్లలు వెళ్ళిపోయారండి. ప్రస్తుతానికి అయితే 66 ఉంటారు. 66 మంది కూడాను మేము ఫస్ట్ క్లాస్కి కాదని మేము ప్రయత్నం చేస్తాము. ఓకే సార్. అయితే సార్ ఇప్పుడు స్కూల్ మొత్తం మీద అంటే 10th క్లాస్ ఇక్కడ ఏ క్లాస్ నుంచి సార్? ఇక్కడ ఏ క్లాస్ నుంచి ఇక్కడ ఈ స్కూల్లోనే ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 10th ఎంతమంది ఉంది? ఏ క్లాస్ నుంచి ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 480 మంది పిల్లలు ప్రతి క్లాస్కి 2 సెక్షన్లు ఉంటాయండి. 2 సెక్షన్లో ఉండడమే కాక 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటుందండి. అయితే మధ్యలో చెప్తున్నాను కదండి, టీసీలు ఇక్కడ డిసిప్లిన్కి ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణకి ఇక్కడ ఉన్నటువంటి స్టడీ హార్డ్నెస్కి పిల్లలు ఇవ్వలేక వెళ్ళిపోతున్నారండి. 547 మంది పిల్లలు మాత్రం ప్రజెంట్ ఉన్నారండి. అది సార్ ఇప్పుడు పిల్లలు ఇంతమంది ఉన్నారని అంటున్నారు. ఈ పిల్లలకి ఇప్పుడు టోటల్గా ఈ స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు? పిల్లలకి ఆటపాటలు ఆడించడానికి, తర్వాత వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయించడానికి పీటీ మాస్టర్ గట్టి ఏమైనా ఉన్నారా? ఉన్నారు సార్. పీటీ మాస్టర్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock వస్తారండి. యోగా నేర్పుతారండి. 6 గంటల వరకు యోగా ఉంటుందండి. 6 గంటల తర్వాత వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి పంపిస్తామండి. 7 నుంచి 7:30 మధ్యలో టిఫిన్ ఉంటుందండి. రోజుకొక వెరైటీ ఒకరోజు ఇడ్లీ, వారానికి 2 రోజులు ఇడ్లీ అంటే మెనూ చెప్తానంటే మాకైతే వారానికి 2 రోజులు ఇడ్లీ అండి. ఒకరోజు కిచిడి, ఒకరోజు అంటే గోధుమతో పులిహోర,
ఒకరోజు మామూలు రైస్తో పులిహోర, ఒకరోజు చపాతీ ఆర్ పూరి, ఈ విధంగా రోజు ఒక వెరైటీ ఉంటుందండి. అలాగే మా మెనూ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెనూ కాకుండా మాకు పైసలు ఏదైనా ఇందులో డబ్బులు మిగిలితే ఎక్స్ట్రా కూడా పిల్లలు పెడతామండి. వారానికి 2 రోజులు చికెన్ అండి, రోజు గుడ్డు ఉంటుందండి, ఎర్లీ మార్నింగ్ రోజు ఎగ్ ఉంటుంది. ఇన్నాళ్ళు బూస్ట్ ఇచ్చేవాళ్ళండి. ఆ బూస్ట్ ఏంటంటే గవర్నమెంట్ మెనూలో బూస్ట్ లేదని బూస్ట్ కూడా ఆగిపోయిందండి. మిల్క్ ఇస్తామండి మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ మిల్క్ ఇస్తామండి. తర్వాత టిఫిన్ ఉంటుందండి 7 గంటలకి, దాంతోపాటు ఎగ్ ఇస్తామండి. అయిన తర్వాత మళ్ళీ 11 గంటలకి చిక్కీలు ఇస్తామండి. తర్వాత 12 గంటలకి అదే 1 గంటకి బెల్ల కొడతామండి. 1 గంటకి లంచ్ బెల్లలో రైసు, తర్వాత పెరుగు, పప్పు, ఒక పచ్చడి, ఒక కర్రీ, పెరుగు, ఇవన్నీ ఉంటాయండి. సాంబారా రసం ఉంటుందండి. మళ్ళీ 4 గంటలకి ఏం చేస్తామంటే ఏదో స్పెషల్ ఉంటుందండి. ఏదో ఒక స్వీట్ కానీ ఏదైనా స్పెషల్ ఇస్తామండి, లేదా ఖర్జూరం కానీ ఇస్తామండి. ఇంకా మాకు నైట్ వాళ్ళు ఏంటంటే రోజు ఫ్రూట్ ఇస్తామండి. మాకు నైట్ వద్దండి సార్, మాకు లంచ్తో కానీ డిన్నర్తో కానీ పిల్లలు అడిగారు, అలా ఫ్రూట్ ఉంటుందండి, రోజు ఫ్రూట్ ఉంటుంది. ఇంకా దానిలో మిగిలితే మేము ఏమైనా పిల్లలకి మేము ఇంకా ఇవ్వడానికి మేము ప్రయత్నాలు చేస్తాం. ఓకే సార్. అయితే అంటే 4-5 మాసాల కిందట మరి ఫుడ్ బాగోట్లేదని మరి పిల్లలు ప్రభుత్వ అధికారులతో ఎవరితోనో మరి కంప్లైంట్ ఇచ్చారని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం సార్? అది అవాస్తవం అండి. కిందట మరి ఫుడ్ బాగోట్లేదని మరి పిల్లలు ప్రభుత్వ అధికారులతో ఎవరితోనో మరి కంప్లైంట్ ఇచ్చారని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం సార్? అది అవాస్తవం అండి. అవాస్తవం ఏదో ఉంటారండి లోపల పాపలు. ఇప్పుడు టైం సరికి కొంతమంది అందరూ కుటుంబంలో 4 ఉన్నారంటే 4 విధాలుగా ఉంటారు. టైం సరికి ఉద్యోగానికి రండి, ఈ పనులు చేయండి అని చెప్తే ఎవరికో కోపం వస్తుందండి. దీని మీద బ్రతుకుతూ వాళ్ళు ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ బ్యాట్ చేయడానికి, నన్ను భయపెట్టడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి కొంతమంది ఉంటారండి. అది సమాజంలో జరుగుతున్నటువంటిది మీరందరూ చూస్తున్నటువంటిది. అటువంటిదైతే ఏమీ లేదు. మీరు నేరుగా పిల్లల దగ్గరికి వెళ్ళవచ్చు. పిల్లల దగ్గర మీరు కనుక్కోండి, వాళ్ళే జడ్జెస్. ఇది మీరు అది విన్నది ఏంటంటే అది అవాస్తవం, నో డౌట్ అవాస్తవం. అన్నీ ఇక్కడ సక్రమంగా అకార్డింగ్ టు గవర్నమెంట్ మెనూ ప్రకారం గవర్నమెంట్ రూల్స్, మా యొక్క సొసైటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. 24 గంటలు పిల్లలతో ఉంటామండి. నైట్ కేర్ టేకర్ ఉంటారు, ఇక్కడ వాచ్మెన్లు ఉంటారు. అన్నీ పిల్లలకి ఎటువంటి అసౌకర్యం మాత్రం ఇక్కడ జరగదు. సరే, ఇప్పుడు ఈ పిల్లలకి భోజనాలు పెట్టడానికి ఏదో ఒక టీచర్ని, ఒక వార్డెన్గా ఎక్కడ నియమించారా? వార్డెన్ అయితే ప్రిన్సిపల్ అండి, డిప్యూటీ వార్డెన్ ఉంటారండి. సంవత్సరానికి ఒక టీచర్ మారుతారండి డిప్యూటీ వార్డెన్గా. ఆ డిప్యూటీ టీచర్లు కూడాను లంచ్ టైంలో వాళ్ళు పిల్లలతో పాటు ఉండి అంత సర్వ్ చేస్తూ ఉంటారండి. తర్వాత మాకేంటంటే ఒక దగ్గర పిల్లలు కూర్చొని భోజనం చేయడానికి డైనింగ్ హాల్ కూడా స్కూల్ పెట్టి 15 సంవత్సరాలండి. డైనింగ్ హాల్ కూడా మాకు గవర్నమెంట్ చాలాసార్లు నేను గమనించుకున్నాను. డైనింగ్ హాల్ లేదండి. పిల్లలు అదుపు ఎండలో చెట్ల కింద వరండాల్లో అలా తింటూ చూస్తూ ఉంటే నాకే చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ విధంగా మీరు వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఈ విషయాన్ని గవర్నమెంట్ కూడా డైనింగ్ హాల్ లేదు. తర్వాత క్లాస్ రూమ్స్ మాకు ఒకటి కావాలండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదండి. ప్రతి జిల్లాలో బాలర్ కాలేజ్ ఉందండి బీసీ వెల్ఫేర్ అనేది, కానీ ఈ జిల్లాకి అమ్మాయిలకు ఉంది కానీ అబ్బాయిలకు లేదండి. అది అయితే సార్, ఇప్పుడు ఇంతమంది 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలు ఉన్నారు అంటున్నారు. అయితే వాళ్ళకి పడుకోవడానికి మంచాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే వాళ్ళకి ఈ గవర్నమెంట్ అంటే ఈ శీతాకాలంలోనే వాళ్ళకి కిందన పరుచుకోవడానికి దుప్పట్లు లాంటివి కానీ, లేకపోతే ఏమైనా కప్పుకోవడానికి రగ్గులు లాంటివి కానీ, వాళ్ళకి ఈ ఫుడ్ విషయంలోనే ఎలా మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అలాగే పిల్లల చదువు కోసము టీచర్స్ని సక్రమంగా ప్రతిరోజు కూడాను క్లాస్కి టైం టు టైంకి మీరు పంపిస్తున్నారా? డెఫినెట్గా అన్ని పంక్చువాలిటీ అండి. ఇక్కడ అంతా పంక్చువాలిటీగానే జరుగుతుంది. గవర్నమెంట్ మాకు మంచాలు శాంక్షన్ చేసిందండి, మంచాల పైన పడుకుంటున్నారండి. రెండవది ఏంటంటే మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి, మంచాల మీద పడుకుంటున్నారు. ఫుడ్ టైం సరికి వేడి ఫుడ్, ఇప్పుడు మీరు వెళ్ళండి చూడండి, వేడి ఏది లేకపోతే మమ్మల్ని అడగండి. వేడి ఫుడ్ పెడుతున్నాము. పంక్చువాలిటీ ఇక్కడ మెయిన్ మా రెసిడెన్స్ స్కూల్స్ అన్నీ కూడాను 1971 పివి నరసింహారావు గారు, స్వర్గీయ పివి నరసింహారావు గారు
రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థను తీసుకొచ్చారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పటి రూల్స్ని మేము పాటిస్తున్నామండి. ఎటువంటి ఆటంకం కూడా పిల్లలకైతే మేమైతే ఇన్కన్వీనియన్స్ మాకుంటే మేము అలా కప్పుకుపోతాం, కానీ పిల్లలకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ చేయమండి. చక్కగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆ పంక్చువాలిటీ వల్ల మా సొసైటీస్ మా స్కూల్స్ అన్నీ కూడాను డెవలప్ అయ్యేవండి. ఒకటి తర్వాత మా స్టూడెంట్స్ ఈ విద్యాలయాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఏంటంటే అమెరికా స్థాయిలో కంపెనీస్ పెట్టుకుంటూ ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, మంచి పేరు మోసినటువంటి డాక్టర్స్, మంచి మంచి రాజకీయ విలువలతో కూడుకున్నటువంటి రాజకీయ నాయకులు అన్ని పార్టీల్లోనూ ఈ స్కూల్ చదివిన పిల్లలు చాలా వరకు ఉన్నారండి. సార్, ఇప్పుడు బయట కొంతమంది వ్యక్తులు అంటున్నారు మీరు మీ మీద పడక చెప్తున్నారు, మీరు పడి చెప్తున్నారు, మీరు మీ మీద గవర్నమెంట్ చెప్తున్నారు, లేకపోతే మిమ్మల్ని ఏదైనా బ్యాడ్గా మిమ్మల్ని బ్యాడ్ చేయడానికి మీరు చెప్తున్నారు, మీరు మాకు తెలియట్లేదు సార్. పిల్లల్ని కొట్టడము, తర్వాత పిల్లల్ని ఏదైనా టేజింగ్ చేసి అడిగితే పిల్లల్ని మీరు వాళ్ళ ఇంటికి డిపార్ట్ చేసి పంపించడం ఇలాంటివి చేస్తున్నారని మీరు కొంతమంది బయట వ్యక్తులు అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం, అది ఎంతవరకు నిజమో మీరు మాకు తెలుసా? అటువంటివి ఏమీ లేవండి. అవి ఏంటంటే సపోజ్ మేము రివోకనింగ్ టైంకి మేము పిల్లలకి రమ్మంటామండి. ఎర్లీ మార్నింగ్ మీకు 8-9 గంటలకు రమ్మంటామండి. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే 20 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత తీసుకొస్తే అటువంటి వాళ్ళని మేము పిల్లల్ని ఏమన్నాం, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. మేము ఎలా ఎడ్యుకేట్ చేస్తాం, వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఎడ్యుకేట్ చేసి చెప్తాం. చెప్పిన తర్వాత ఏంటంటే మీరు ఇలా చేయడం తప్పనంటే అంటే చెప్పినందుకు మమ్మల్ని ఏంటంటే అవహేళన చేస్తూ మా మీద కూడా వాళ్ళు తిరగబడి మా మీద కొట్టడానికి వచ్చినటువంటి రోజులు కూడా పేరెంట్స్ ఉన్నారండి. పేరెంట్స్ మా మీదకి వచ్చిన రోజులు మేము అలా రాజకీయ నాయకులతో మేము చెప్పించి మీ సంగతి చూస్తామని బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయడం అని కూడా మాకు జరిగిందండి. కానీ పిల్లల విషయంలో మేము ఎటువంటి తప్పులు చేయమండి. వాళ్ళు కొట్టడం కానీ తిట్టడం కానీ ఏమీ ఉండదండి. పంక్చువాలిటీ ఈజ్ పంక్చువాలిటీ. ఆ పంక్చువాలిటీ సూపర్వైజరీ స్టడీస్ మాకు ఆ పంక్చువాలిటీ సూపర్వైజరీ స్టడీతోనే మా విద్యా సంస్థలన్నీ కూడాను చాలా డెవలప్ అయ్యాయండి. ఓకే సార్, అయితే ఈ స్కూల్లోనే పిల్లల్ని చదువు విషయంలోనైతే మటుకు ఎడ్యుకేషన్ పరంగా అయితే మటుగా బాగా పాఠాలు చెప్పి టీచర్స్ తోటి మంచి గుణగుణాలు నేర్పించి ఇంకా ఫుడ్ విషయంలో కూడా బాగా ప్రతిరోజు కూడా అంటే గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారము మీరు ప్రతిరోజు కూడా పిల్లలకి మంచి ఆరోగ్యమైన ఫుడ్ పెట్టండి. ఫుడ్ కూడా మంచి ఫుడ్ పెట్టండి. అలాగే పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా పీఈటీ మెస్టర్ని కూడా మీరు అరేంజ్ చేశారు అంటున్నారు, గవర్నమెంట్ అరేంజ్ చేశారు అంటున్నారు. తర్వాత హెల్త్ విషయమే కాకుండాను ఏమైనా పిల్లలకి టాయిలెట్స్ గట్రా ఉన్నాయా? టాయిలెట్స్ ఉన్నాయండి. అవి కూడా నాడు నేడు కార్యక్రమంలో గత ప్రభుత్వం పెట్టింది. వాళ్ళు 2 ఆయాలు వచ్చి పనిచేస్తున్నారండి. తర్వాత ప్రతి 40 మందికి సెక్షన్ 40 మందికి ఒక హౌస్ మాస్టర్ ఉంటారండి, క్లాస్ టీచర్ ఉంటారండి. వాళ్ళ యొక్క బాగోగులన్నీ కూడా హౌస్ మాస్టర్స్ చూస్తారండి. టాయిలెట్స్ అన్నీ కూడా నీట్ అండ్ క్లీన్ క్యాంపస్ అండి. మా లెవెల్ బెస్ట్. గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే బాగా ఫుడ్ మేము పెడుతున్నామండి. ఇచ్చిన దానికి బాగా ఫుడ్ పెడుతున్నామండి. చక్కనైనటువంటి టాయిలెట్స్ అన్ని కూడా నాడు నేడు ఆయాలు వచ్చి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పరిశుభ్రత పాటిస్తున్నాం. ఓకే సార్, కొత్త వలస బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ T9 న్యూస్ బయట ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సీతారాం గారికి చాలా థ్యాంక్స్ అండి.